కొంతమంది గీ అడిగే వాళ్ళకి స్టిక్కరింగ్ లేబులింగ్ అడిగారండి. మామూలుగా ఎప్పటి నుండో ఉన్న కస్టమర్స్కి తెలుసు. నేను ఇది ఏది రిజిస్ట్రేషన్ అది ఇది ఎందుకు చేపియలేదు, ఎందుకంటే ఇప్పుడు గల్లీ గల్లీకి ఆర్గానిక్ షాప్స్ అయినాయి, గల్లీ గల్లీకి గానుగ షాపులు అయినాయి. ప్రతి షాప్లో డిఫరెంట్ బ్రాండ్ గీ అవైలబుల్ పెడుతున్నారు. అందరూ ప్యూర్ ఆర్గానిక్ గిర్ కవ్ అది ఇది అని చెప్పి. ఒక్కటి దగ్గర కూడా ఫాము లేదు, యానిమల్స్ లేవు. ఎస్పెషల్లీ కౌస్ కానీ బఫెలోస్ ఏమీ లేవు. అది మిల్కే కావచ్చు, గీయే కావచ్చు. అండ్ అది పక్కన పెడితే మీరు ఒక కంపెనీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా, లేకపోతే ఆ కంపెనీ పేరు మీద ఏదైనా మీరు గీ తయారు చేసి అమ్ముతున్నారని చెప్పాలన్నా మీకు ఏదో ఫామ్ ఉండాల్సిన అవసరం లేదు. ఎవరు పడితే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకొని వాళ్ళు అడిగేదానికి ఏదో శాంపుల్ పంపిస్తే క్వాలిటీ టెస్టింగ్ చేసి ఇది బాగుందని చెప్పి సర్టిఫికేషన్ ఇస్తున్నారు. అందుకే మీకు మార్కెట్లో చూస్తే ఇన్ని వేల కంపెనీలు అట్లే వస్తున్నాయి. ఎందుకంటే ఎవరి దగ్గర ఏది లేదు, అంతా కల్తీ. సో మనం ఇంత జనరల్గా 10-11 ఏళ్ళ నుండి చేస్తున్నాము అండ్ ఇంత డెడికేటెడ్గా చేస్తున్నాము. సో కస్టమర్స్ అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుసుకోవాలి యాక్చువల్గా గ్రౌండ్ రూట్ లెవెల్లో ఎవరు పని చేస్తున్నారని. సో వాళ్ళ దగ్గర తీసుకోవాలి. మీరైనా ఎవరైనా సరే మీ ఊర్లో మీకు తెలిసిన సర్కిల్లో ప్రాపర్గా ఎవరు పని చేస్తున్నారు ఆవుల మీద గ్రౌండ్ రూట్ లెవెల్లో వాళ్ళ దగ్గర తీసుకోండి. అంతే తప్పితే ఆన్లైన్లో ఎక్కడో కనబడ్డ యాడ్లు చూసి కొని మోసపోకండి.